పూర్వకి స్వాగతం. మనం డ్రిఫ్టింగ్ వాచింగ్ గురించి తెలుసుకున్నాం. డ్రిఫ్ట్ వాచింగ్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. తర్వాత డ్రిఫ్ట్ వాచింగ్ ఎలా చేయాలి ఎక్సర్సైజ్ పరంగానే తెలుసుకున్నాం. సో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తర్వాత మన మైండ్ యొక్క మోడిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. మైండ్ అనేది ఒక ఫీల్డ్, వైబ్రేషన్స్, కొన్ని ప్రకంపనాలు. ఈ ప్రకంపనాలు ఏమిటాయి అంటే ఒక యూనివర్సల్ డివైన్ ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్ నీ గుండా ప్రయాణం చేస్తే నీ గుండా ప్రయాణం చేసిన పార్ట్ ఒకటే నువ్వు రికగ్నైజ్ చేయగలవు. అది నీ మనసు అని నువ్వు ఫీల్ అవుతుంటావు. బయట నుండి ఎక్స్టర్నల్ గా ఒక ఫీల్డ్, ఒక ఇంపల్స్ కనుక వచ్చినట్టయితే సెన్సెస్ ద్వారా కానీ ఏదైనా ఇంపల్స్ వచ్చినట్టు కానీ వస్తే అది లోపల ఉండే ఫీల్డ్ ని మోడిఫై చేస్తుంది. ఇంకా 5 రకాల మోడిఫికేషన్స్ ఉంటాయని చెప్పాను. దాంట్లో కరెక్ట్ నాలెడ్జ్ ఇస్తున్న మోడిఫికేషన్, లేదా ఇన్కరెక్ట్ నాలెడ్జ్ ఇస్తుంది, లేదా మెమరీ కింద అవుతుంది, లేదా అది ఇమాజినేషన్ ఫ్యాన్సీ కింద అవుతుంది, ఆర్ ప్యాసివిటీ ఆర్ స్లీప్ కింద అవుతుంది. ఈ 5 రకాల మోడిఫికేషన్లే చిత్తవృత్తి అంటారు. యోగ చిత్తవృత్తి నిరోధ అని ప్రపంచంలో తెలుసుకొని ఉంటారు మీరు. సో ఏమిటయ్యా అంటే ఈ మైండ్ మోడిఫికేషన్ అనమాట హ్యాండిల్ చేయటం. సో ఈ మైండ్ మోడిఫికేషన్స్ ప్రతి 5 మోడిఫికేషన్లు ఏదో ఒక రిజల్ట్ ఇస్తుంటుంది. ఏం రిజల్ట్? ప్లెజెంట్ అన్ప్లెజెంట్. సో నీకు ప్లెజెంట్, ఆ మోడిఫికేషన్ ప్లెజెంట్ అవ్వచ్చు, లేదా అది అన్ప్లెజెంట్ అవ్వచ్చు. సో ఈ మైండ్ ఒక మోడిఫికేషన్స్ ఏమవుతుంటాయి? నువ్వు ప్లెజెంట్ అన్ప్లెజెంట్ అనేది రికగ్నైజ్ చేస్తావు నువ్వు స్టేట్ ఆఫ్ మైండ్ ని. దాని నుండి అది బ్యాక్వర్డ్ మూవ్మెంట్ అవ్వాలన్నమాట అబ్జర్వేషన్ లో. సో కరెక్ట్ నాలెడ్జా, ఇన్కరెక్ట్ నాలెడ్జా, లేదా మెమరీయా, ఫ్యాన్సీయా, లేదా ప్యాసివిటీయా? సో ఈ కాన్స్టెంట్ గా మైండ్ మోడిఫికేషన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో డ్రిఫ్ట్ వాచింగ్ కి కంటిన్యూషన్ అనమాట ఇది. డ్రిఫ్ట్ వాచింగ్ కనీసం ఆ 3 నెలలు 6 నెలలు చేసిన తర్వాత మోడిఫికేషన్స్ కూడా అబ్జర్వ్ చేయటం మొదలెట్టాలి. ఇంకా చెప్పాను కదా అని చెప్పి అది ఇది కలిపి అన్ని ఒకేసారి చేయటం ప్రయత్నం చేయొద్దు. సో ఈ మైండ్ మోడిఫికేషన్ చేయటం అనేది, డ్రిఫ్ట్ వాచింగ్ చేయటం అనేది టైర్లెస్ ఎండోవర్ అండ్ నాన్ అటాచ్మెంట్ అనే 2 క్యారెక్టరిస్టిక్స్ పక్కన పెట్టుకుంటూ చేయాలి. టైర్లెస్ ఎండోవర్ ఏంటంటే నిరంతర పరిశ్రమ, అలుపు లేని పరిశ్రమ. మళ్ళీ 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 ఎన్నిసార్లు కుట్టు ఎన్నిసార్లు, రోజుకి ఎన్నిసార్లు కుట్టు ఎన్నిసార్లు, కుదిరినప్పుడు డ్రిఫ్ట్ వాచింగ్ కుట్టినట్టుగా చేస్తూ ఉండాలి. చేయటంలో రిజల్ట్ అనాలిసిస్ చేసుకుంటున్నాను, నీకు ఆనందం తెలుస్తుంది. నీ గురించి నువ్వు మ్యాథమెటికల్ గా అంకెల రూపంలో తెలుసుకుంటున్నావు. మనం మన మనసు గురించి మనకు తెలియదు, కానీ ఎదుర్కొన్న మనసు విషయం చెప్పడానికి ట్రై చేస్తుంటామే. నిజానికి మన మనసు గురించి మనకు తెలియదు ముందు. అలాగే నాన్ అటాచ్మెంట్, ఇక్కడ నాన్ అటాచ్మెంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. నువ్వు తెల్లగా ఈ మైండ్ మోడిఫికేషన్ కి అటాచ్ అయిపోతావు. ఎందుకంటే ఈ మైండ్ 5 మోడిఫికేషన్లు ముందుట్లో ఏదో రిజల్ట్ వస్తుంటుందని చెప్పుకున్నాం. ఒకటి ప్రెసెంట్ కానీ, లేదా అన్ప్రెసెంట్ కానీ. సో ప్రెసెంట్ కి దగ్గరగా వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలని ట్రై చేస్తుంటే ఇన్ప్రెసెంట్ నుండి దూరంగా పరిగెత్తు ఉంటావు. ఇదే అటాచ్మెంట్ అంటే. అది కానీ నెక్స్ట్ నీకు ప్లెజెంట్ అనిపించింది, లేదా అన్ప్లెజెంట్ అనిపించింది, నాలెడ్జ్ లేదా ఇన్కరెక్ట్ నాలెడ్జ్ వల్ల వచ్చింది. సపోజ్ కరెక్ట్ నాలెడ్జ్ నీకు ప్లెజెంట్ ఇవ్వచ్చు, అన్ప్లెజెంట్ ఇవ్వచ్చు. ఇన్కరెక్ట్ నాలెడ్జ్ నీకు ప్లెజెంట్ ఇవ్వచ్చు, అన్ప్లెజెంట్ ఇవ్వచ్చు. అలాగే నీకు థాట్, మెమరీస్ ఒక థాట్ వస్తుంది, ఆ థాట్ నీకు ప్రెజెంట్ క్రియేట్ చేయొచ్చు, అన్ప్రెజెంట్ క్రియేట్ చేయొచ్చు. సో నువ్వు ఏది ప్రెజెంట్ అన్ప్రెజెంట్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్ గా నువ్వు అటాచ్ అవుతుంటావు. సో నాన్ అటాచ్ వస్తుంది, మైండ్ మాడిఫై అయింది. దాని ఫలితం నీకు స్టేట్ ఎలా కనబడుతుంది? ప్రెసెంట్ అన్ప్రెజెంట్ గా కనబడుతుంది. ఇది ఈ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే, ఇది ఈ ట్యాగ్ లైన్ పెట్టుకుంటూ ఉంటే ఎదుర్కొన్నవాడు నన్ను నేను చెప్తున్నాను సార్ అన్నాడు, ఎవడో కామెంట్ లో నైస్ చాలా బాగా చెప్పారు సార్ అన్నాడు. అది చూడంగానే నేను ఆనందపడ్డాను. ఆనందపడ్డానికి ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. ఇది కరెక్ట్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఇన్కరెక్ట్ నాలెడ్జ్ అవ్వచ్చు. రెండిట్లో నేను డిసైడ్ చేయలేను అది. ఎందుకంటే ఒకడికి నచ్చింది ఇంకోటికి నచ్చాలని రూల్ లేదు కదా. సో ఇంకోటి ఎవడో చెప్పింది నాకు మొక్క అర్థం కాలేదంటే అనగానే నేను అన్ప్లెజెంట్ ఫీల్ అయ్యాను అనుకో. సో ఇక్కడ కాలేదంటే నేను అటాచ్ అయిపోతాను అనమాట. సో ఇట్ ఈస్ అబ్జర్వేషన్ సెట్ బై సంబడి. ప్రెజెంట్ అని నాకు ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే నేను అటాచ్ అయ్యాను కాబట్టి. సో అనేది నువ్వు అబ్జర్వ్ చేయగానే నాన్ అటాచ్ అయిపోతావు. సో కాన్స్టెంట్ టైర్లెస్ ఎండ్ ఓవర్ అండ్ నాన్ అటాచ్మెంట్ అనే ప్రాక్టీస్ మైండ్ మోడిఫికేషన్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇది సో అవేర్ ఆఫ్ మైండ్ మోడిఫికేషన్ అనమాట. ఈ మైండ్ మోడిఫికేషన్ అవేర్నెస్ లో ఉంచుకోవడం అనేది టైర్లెస్ ఎండ్ ఓవర్ అంటే కాన్స్టెన్సీ. దాని గురించి అల్లు కరుగని అటట్ పరిశ్రమ. అట్ ద సేమ్ టైము ప్లెజెంట్ అన్ప్లెజెంట్ వస్తుందంటే, ఏ ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చినా నువ్వు దేనికి అటాచ్ అవుతుంటావు? ఒక ఇమాజినేషన్ కి అటాచ్ అవుతావు.
లేదా ఫ్యాన్సీకి అటాచ్ అవుతున్నావు, లేదా స్లీప్ కి అటాచ్ పాసివిటీకి అటాచ్ అవుతున్నావు, లేదా ఇన్కరెక్ట్ కి అటాచ్ అవుతున్నావు, కరెక్ట్నెస్ కి అటాచ్ అవుతున్నావు. ఆ అటాచ్మెంట్ ప్రెసెంట్ అండ్ ప్రజెంట్ గా నీకు ఇస్తున్న స్టేట్ ని అబ్జర్వ్ చేయాలి. కాన్స్టెంట్ ఎఫర్ట్ టు రిస్ట్రైన్ మోడిఫికేషన్స్ యూస్ ఫ్రీ విల్ ఇంటర్ఫిల్స్. సో సామాన్యంగా మనం ఏంటంటే రిస్ట్రైన్ చేయడానికి ట్రై చేస్తాం. కరెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఇంకరెక్ట్ నాలెడ్జ్ ఉండకూడదు, ఇష్టమైన మెమరీలో ఉండాలి, ఇష్టం లేని మెమరీలో ఉండకూడదు, ఇలా ఇమాజిన్ చేయొచ్చు, ఇలా ఇమాజిన్ చేయడం తప్పు, ప్రిడిక్టెడ్ గా ఉండకూడదు, ఇంటర్ప్రిటెడ్ గా ఉండకూడదు. సో ఇదంతా ఏంటంటే మైండ్ మోడిఫికేషన్ నువ్వు రిస్ట్రైన్ చేయడానికి ట్రై చేస్తుంటావు అనమాట. బట్ రిస్ట్రైన్ చేయడానికి ట్రై చేయొద్దు. నువ్వు ఆ ప్లెజెంట్ అన్ప్లెజెంట్ ఒక స్టేట్ కి దీనికి ఉన్న కనెక్టివిటీని జస్ట్ అబ్జర్వ్ చేసి వదిలేసాయి. లో డిస్టెన్స్ చిన్న చిన్న ట్రిఫిల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. డైలీ చేసే పనులు, ప్రతి మనిషి డైలీ చేయవలసిన పనులు, అది చేయకుండా ఏ మనిషి ఉంటాడు? ఎంత గొప్పవాళ్ళైనా తన బట్టలు తను వేసుకోవాల్సిందే. అలాగా. సో చాలా సఫిషియంట్ టైం మనం అటు స్పెండ్ చేస్తుంటాం, అక్కడ రిస్ట్రైన్ చేస్తుంటాం. అవి చేస్తున్నప్పుడు కరెక్ట్ నాలెడ్జ్ అబ్జర్వేషన్ లో కరెక్ట్ నాలెడ్జ్ ఇస్తుందా, అప్పుడు ఎక్స్పీరియన్స్ ఇన్కరెక్ట్ నాలెడ్జ్ ఇస్తుందా? సపోజ్ తలకాయ దూకున్నాను, తలకాయ దూకుంటున్నాను, తలకాయ ఇంకా అసలు అందంగా ఉన్నాను నేను ఫీల్ అయ్యాను. ఇది కరెక్ట్ నాలెడ్జా, ఇన్కరెక్ట్ నాలెడ్జా? ఆ క్షణంలో ఉన్నది కరెక్ట్ నాలెడ్జ్ అవ్వదు. వెంటనే నీకు గుర్తు కూడా ఉండాలి, ఇవాళ ఉన్నట్టు మొహం రేపు ఉండదు. తలకాయ దూకోకుండా తలకాయ ఎలా ఉంటుంది, దూకున్న తర్వాత తలకాయ ఎలా ఉంటుంది? మొహం చూడండి, అబ్జర్వ్ చేయండి. దూకోనప్పుడు ఎలా ఉంటుంది అద్దంలో, దూకున్న తర్వాత ఎలా ఉంటుంది? దూకున్న తర్వాత నీకు అందంగా కనబడతావు, దూకోకుండా అందంగా కనబడవు. నువ్వు అందంగా ఉండేవాడివా, అందంగా లేనివాడివా? రత్నాలు చెప్పింది రావడంలో ఉందా, స్వాభావికంగా ఉందా? సో తెలుస్తుంటుంది మనకి వెంటనే మోడిఫికేషన్. అక్కడ ప్లెజెంట్ ఫీల్ అవుతావు. అద్దంలో అందంగా కనిపించగానే ప్లెజెంట్ ఫీల్ అవుతావు. ప్లెజెంట్ ఫీల్ అవగానే మైండ్ మోడిఫై అయింది అనేది గుర్తుపట్టాలి. ఇదనమాట ట్రిఫిల్స్ లో చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ ట్రిఫిల్ లోనే చేయండి, పెద్ద విషయాల్లో మొదలెట్టద్దు. ట్రిఫిల్ లో చేస్తుంటే ఆటోమేటిక్ గా ఇట్ డెవలప్స్ యువర్ హైపర్ సెన్సిటివిటీ. ఎప్పుడైతే హై హైట్ అండ్ సెన్సిటివిటీ డెవలప్ అయిందో నీ స్కోప్ ఆఫ్ లిమిటేషన్ ఆఫ్ యువర్ సెన్సెస్ వైడన్ అవుతాయి. ఈ వైడన్ అయ్యే ప్రాసెస్ లో నీకు ఎంతూజియాసం ఆటోమేటిక్ గా హ్యాండ్ ఇన్ హ్యాండ్ డెవలప్ అవుతుంది. ఆ ఎంతూజియాసం నీకు క్రియేటివిటీ క్రియేట్ చేస్తుంది. అదే పనిని 10 సార్లు చేసినా నీకు బోర్ కొట్టదు, ఎంతూజియాసం డెవలప్ అవుతుంది. సో మన టార్గెట్ అంతా ఏంటి, ఎంతూజియాసం ఎలా కాపాడుకోవాలని దాని మీద కదా. సో రైట్, ఇదనమాట ప్రొసీజర్. నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఈక్వినానిమిటీ అంటారే అది ఒకటి. నాన్ అటాచ్మెంట్ ఏంటంటే సక్సెస్ అయినది మాత్రం నువ్వు ఉప్పొంగిపోకు, సక్సెస్ కానది మాత్రం దాని గురించి బాధపడకు. పెద్ద పెద్ద పనుల దగ్గర చేయాలి ఈ పని ఇంకా అనుకోవద్దు. రిఫిల్స్ లో మొదలెట్టు, రిఫిల్స్ లో రిఫిల్స్ లో మొదలెట్టు చాలు. ఎందుకంటే నువ్వు ప్రెసెంట్ ఉండటానికి కొన్ని వేల ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని అన్ప్రెసెంట్ ఉండటానికి కొన్ని వేల ఫ్యాక్టర్స్ ఉంటాయి అక్కడ. బట్ కానీ నీ మైండ్ మోడిఫికేషన్ ఏం జరుగుతుంది అనే స్టేట్ అనేది నువ్వు అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో టైర్లెస్ ఎండ్యూవర్ అంటే నిరంతర అదే పరిశ్రమ. అండ్ నాన్ అటాచ్మెంట్. నాన్ అటాచ్మెంట్ అంటే ఏంటంటే అయ్యో నాకు అది ఉండకూడదు ఇది ఉండకూడదు అని వదిలేయమని కాదు. నాన్ అటాచ్మెంట్ అంటే అన్నిటిని వదిలేయమని కాదు. మైండ్ మాడిఫై అవుతున్నప్పుడు నువ్వు ప్లెజెంట్ అన్ప్లెజెంట్ అనేది ఏ మైండ్ మోడిఫికేషన్ వల్ల వచ్చింది అనేది నువ్వు గుర్తుపడుతున్నావు అంటే ఆటోమేటిక్ గా దాని నుండి నా అటాచ్మెంట్ నీకు తగ్గిపోతుంది. ఇప్పుడు అబ్స్టకల్ టు సోల్ కాగ్నిషన్. సో నీ సెల్ఫ్ నువ్వు మామూలుగా ఏమనుంటుంది నీ లోపల, ఈ శరీరం నేను, ఈ మనసు నేను అనుకుంటావు. అది శరీరము మనసు రెండు ఏమిటి, అక్యూములేట్ అయినవి. నీ శరీరం ఎలా ఏర్పడింది, ఒక కణం కింద జైకోటి కింద పుట్టావు. స్వరము అమ్మ యొక్క ఎగ్స్ రెండు కలిస్తే ఒక కణం కింద నీ జీవితం మొదలైంది. కణము రెండు కణాలయ్యి 4 కణాలైంది, పై 8 కణాలైంది, 6 కణాలైంది. ఇలా కణాలు పెరుగుతూ ప్లానెట్స్ ఫామ్ అయింది. దాని నుండి రకరకాల డిఫరెన్షియేషన్ అవుతుంది, నీ శరీరం అంతా ఏర్పడింది. ఈ ప్రాసెస్ లో అంతా కణాలు ఎలా ఏర్పడ్డాయి, అమ్మ తిన్న ఆహారం. సో నువ్వు ఏ ఫుడ్ తింటున్నావో అదే అక్యూములేట్ అయ్యి నీ బాడీ అయింది. నువ్వు పుట్టిన తర్వాత నువ్వు రోజు పాలు తాగుతావు, తర్వాత అన్నం తింటావు. సో అంతా ఫుడ్ తింటాం వల్ల ఆ ఫుడ్ లోపలికి వెళ్ళి నీ బాడీ తయారవుతోంది. సో బయట పదార్థం నీ లోపల చేరుతోంది, నీ బాడీ తయారవుతోంది. అంటే నువ్వు అక్యూములేట్ చేసుకుంటున్నావు, నువ్వు పోగు చేసుకుంటున్నావు. నువ్వు పోగు చేసుకుంటుంది నువ్వెలా అవుతావు, మూడు అవుతాయి.
నేను 100 పుస్తకాలు నా లైబ్రరీలో కొనుక్కొని పెట్టుకున్నానంటే అవి నా పుస్తకాలు అవుతాయి. అందుకని నేను పుస్తకాలు అవ్వను కదా! అలాగే నేను నా పుస్తకాల మ్యాటర్ అంతా నేను చదివాను అంటే, ఆ చదివింది నా బుర్రలో అక్యుములేట్ అయిన మెమరీ అవుతుంది. నేను అది అవ్వను కదా! సో, నువ్వు శరీరాన్ని కాదు, మనసుని కాదు. బట్ నువ్వు వాస్తవంగా నీ సెల్ఫ్ ఎవరు? నీ సెల్ఫ్ ఎవరో నీకు తెలియకుండా అడ్డుపడే అబ్స్టకిల్స్ ఉన్నాయి కొన్ని. ఆ అబ్స్టకిల్స్ గురించి రేపు తెలుసుకుందాం.